కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు విజయ్ జ్యోతి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మొట్టమొదట సింధూర్ యుద్ధంలో అమరులైన మురళీ నాయక్ ఫోటోకు కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో యుద్ధ వాతావరణం కలగడానికి కారణం ఆ ప్రాంతంలో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే అన్నారు. అగ్నివీర్, ఆర్మీ రిక్రూట్మెంట్, పెన్షన్ తదితర లబ్ధులు లేకుండా చేపట్టడం వలన యువత ఆర్మీలో చేరేందుకు ఉత్సాహం చూపకపోవడం వలన సైనికుల కొరత ఉందని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణని ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది, ఇప్పుడున్న పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ఒక షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగాను, జిల్లా వ్యాప్తంగాను, నియోజకవర్గ స్థాయిలోను, మండల స్థాయిలోను ఈ నెల 30 వరకు ప్రోగ్రాంలు మేము చేస్తామని ఇంతకుముందు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాటికి మాకు ఏఐసిసి నుంచి ఆదేశాలు వచ్చినందువల్ల వాటికి విరామం ప్రకటించి తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి డేట్ ఇచ్చిన దగ్గర నుంచి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్తాము. కాబట్టి అది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇంకోటి అదేవిధంగా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వై షర్మిలారెడ్డి గారు రేపు 12వ తేదీన మా ప్రోగ్రాం ఉంది మేడం ఇక్కడికి రావడము. కానీ అది కూడా ఇప్పుడున్న దేశ పరిస్థితులను బట్టి దాన్ని కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇప్పుడు అనుకోని పరిస్థితులు దేశంలో ఏర్పడినాయి. అందరూ చూస్తూ ఉన్నారు, ప్రజలందరికీ తెలిసిందే. మన దేశ రక్షణ కోసం మన ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా వాసి 24 ఏళ్ల యువకుడు మురళీ నాయక్ మృతి చెందడం జరిగింది. ఎంతో బాధాకరమైన విషయం. మన భారతదేశానికి ఇటువంటి పరిస్థితి రావడం అనేది చాలా మనసుకు కష్టం కలిగిస్తూ ఉంది. మొన్నటికి మొన్న చూసినాం మనము పహల్గాంలో ఏమి తెలియని అమాయకులు ఏదో ఒక విహార